Yes, good morning. Good morning, Alicia. Good morning, Krish. Lakshmi garu, good morning. So, voice okay na? వాయిస్ క్లియర్గా ఉంది కదా? సో రైట్, స్టార్ట్ చేద్దాం. సో అందరూ కూడా ఎస్ఎస్సి మీద ఫోకస్ చేస్తున్నారు, బట్ మనం రెగ్యులర్ కంటిన్యూ చేద్దామండి. సో ఆర్ఆర్బికి సంబంధించినటువంటి లైవ్ ఎవ్రీడే మనం 11:30కే స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఎస్ఎస్సి అనేది ఈవినింగే స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు అందరూ కూడా ఎస్ఎస్సి మీద ఉన్నారనేసి మనం టైం అనేది ఎలాంటి చేంజ్ అయితే చేయము. ఓకే, సో గుడ్ మార్నింగ్ జస్, గుడ్ మార్నింగ్ పవన్, గుడ్ మార్నింగ్. సో హాయ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, స్టార్ట్ చేద్దాం నాన్న. ఇంకా సో ఆర్ఆర్బికి సంబంధించినటువంటి గ్రూప్ డి ఏదైతే ఉందో 1200 రూపీస్కి అందిస్తూ ఉన్నాం. ఎన్టీపీసీ, గ్రూప్ డి, టెక్నీషియన్, ఏఎల్పి, ఆర్పిఎఫ్, జేఈ ఏ కోర్స్ అయినా సరే అతి తక్కువకి అయితే అందించడం జరుగుతూ ఉంది మన యొక్క యాప్లో. సో సార్ నేను 1200 పే చేయలేనంటే 750 రూపాయలకే మీకు అయితే కోర్సెస్ అయితే అందించడం జరుగుతూ ఉంది. రైట్, సో ఒక్కసారి మన యొక్క క్లాసెస్ అనేవి చూడండి. సో నచ్చితే పర్చేస్ అయితే చేసుకోండి. సో ఇంకెవరైనా సరే మన యొక్క యాప్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సో ఒకసారి డెమో వీడియో చూసి నచ్చితేనే కోర్సెస్ అనేది తీసుకోండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే కూడా మనం లైవ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఎస్, ఓకే, క్లియరా? ఎస్, గుడ్ మార్నింగ్ లక్ష్మణ్, గుడ్ మార్నింగ్. భానుమతి గారు గుడ్ మార్నింగ్. శ్రావణి గుడ్ మార్నింగ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో రైట్, స్టార్ట్ చేద్దాం నాన్న. ఇంకా సో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనం 3/12/2025 షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి పేపర్ అయితే ఒకసారి చూద్దాం ఈరోజు. సార్ 3/12/2025 షిఫ్ట్ 3. సో ఎవ్రీడే ప్రతిరోజు కూడా మనం ఒక్కొక్క షిఫ్ట్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం బ్యాచ్కి సంబంధించి. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ అదే. ఇప్పుడు కొంతమంది ఎస్ఎస్సి ప్రిపేర్ అయినట్లయితే ఎస్ఎస్సిలో ఈ క్వశ్చన్ అడగకూడదని ఏం లేదండి. ఓకేనా? సో ఏ క్వశ్చన్ అయినా సరే, ఎక్కడ ఏ లెసన్లోనైనా సరే అడగొచ్చు. మనకు ఏ కాంపిటేటివ్లో అయినా సరే తీసుకొని అడగొచ్చు. ఓకే, సో మరి ఈరోజు కూడా ఒకసారి మనం పేపర్ అయితే చూద్దామండి. భవి గారు గుడ్ మార్నింగ్. సాయి లోకేష్ గారు హాయ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. రైట్, చూద్దాం. ఇక్కడ రెండు వైపులా తెరిచి ఉన్న ఒక స్తూపాకారపు పైపు వెలుపల వ్యాసం 20 సెంటీమీటర్లు, లోపల వ్యాసం 16 సెంటీమీటర్లు, పొడవు 35 సెంటీమీటర్లు అయితే పైపు తయారీ ఉపయోగించిన లోహం యొక్క ఘనపరిమాణం ఎంత అని అడుగుతూ ఉన్నాడు సార్ ఇక్కడ. ఓకే, రెండు పైపులా తెరిచి ఉన్న ఒక స్తూపాకారపు పైపు ఉందంట. 20 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు, 35 సెంటీమీటర్లు. ఓకే, వెరీ గుడ్. 11 మల్టిపుల్, సూపర్. సో అందరూ కూడా ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరూ చేయాలి. సో రైట్, సో మరి ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 మల్టిపుల్ చూద్దాం. సో తర్వాత ఇంకేదైనా సొల్యూషన్ మెథడ్లోకి వెళ్దాం. ఓకే, సో మరి 3 + 2 5 - 5, మరి ఇది కూడా 11 మల్టిపుల్ అవుతుంది ఇక్కడ. సో అదేవిధంగా 3 + 6 9, -3 అంటే 6 వస్తుంది కాబట్టి 11 మల్టిపుల్ కాదు. 3 + 8 11 - 0 11 మల్టిపుల్ అవుతుంది. సో 3 + 6 9 - 9 11 మల్టిపుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అవుతుంది. అవునా? మరి ఇప్పుడు ఏంటి సార్ అంటే, సో నాకు ఏమి ఇచ్చారంటే ఇక్కడ డయామీటర్స్ ఇచ్చాడండి. ఓకేనా? వ్యాసం 20 సెంటీమీటర్లు అయినప్పుడు R ఏమవుతుందండి? 10 అవుతుంది. ఇంకొకటి వ్యాసం 16 సెంటీమీటర్లు అయితే R ఏమవుతుంది సార్? 8 అవుతుంది. అవునా? సో రైట్, నాకు ఇప్పుడు ఘనపరిమాణం అడిగాడు ఇక్కడ. సో ఘనపరిమాణం V = ఏంటి సార్ అంటే π × r² - r². r². ఓకే, రైట్ సార్. 22/7 × r² అంటే 10² 100 మైనస్ హెచ్ ఒకటి ఉంటుంది ఇక్కడ. అండ్ 8² వచ్చేసి 64 ఇంటూ 35. పొడవు ఎంత? 35. 7 1 7 5.
సో 22 ఇంటూ 36 ఇంటూ 5. సో ఫస్ట్ డిజిట్ ఏముండాలి నాకంటే 2 ఇంటూ 5 10 ఉండాలి. సో అన్నీ కూడా 0 ఉన్నాయి. సో ఇంకా లాస్ట్ ఇక్కడ 36 ఉందంటే 9తో డివిజిబుల్ అవ్వాలి. 5 + 2 7 3 11 అంటే ఇది నా ఆన్సర్ కాదు. 8 + 3 అంటే 11 అవుతుంది, ఇది కూడా నా ఆన్సర్ కాదు. సో మరి 9తో డివిజిబుల్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 11 మల్టిపుల్ చెక్ చేస్తామంటే అవ్వదు, ఎందుకు 3 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో 11తో చెక్ చేసే కంటే మనకు ఫస్ట్గా ఎలిమినేట్ చేయాల్సింది 11 మల్టిపులే, కానీ ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి అప్పుడు. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది సార్ అంటే నా ఆన్సర్ 3960. ఓకేనా? ఇలా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ 65 41 96 44 38 30 79 90 మరి 21 పరిశీలన అంకగణిత సగటు ఎంత? యావరేజ్ అడుగుతూ ఉన్నాడు. సింపులే కదా. సో ఇది మీరు అందరూ చేయగలరు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ యావరేజ్కి సంబంధించి అయితే మీ అందరూ చేయగలరు. ఓకే, గుడ్ మార్నింగ్ ప్రవళిక బాబీ గారు. సో 11 మల్టిపుల్ అంటే కాదండి. ఓకేనా? ఎందుకంటే 11 మల్టిపుల్ చెక్ చేస్తే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఎస్, సూపర్, ఆల్ ఆఫ్ యూ, నైస్. సో ప్లీజ్ లైక్ చేయాలి అందరూ కూడా. ఒకసారి వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయాలండి. సో రైట్, యావరేజ్ అడుగుతూ ఉన్నారు సార్ ఇక్కడ. సో యావరేజ్ అడుగుతూ ఉన్నాడు. 4 5 16 20 28 37 అండ్ 38. సో 8 3 ఉంటుంది ఇక్కడ. సో 5 14 21 24 27 31 40 50 508 బై 1 2 3 4 5 6 7 8 9 టర్మ్స్. సో 9 5 45. కరెక్ట్గానే చేసామా? యాడ్ చేస్తే ఎంత వచ్చింది? ఎస్, యాడ్ చేస్తే ఎంత వచ్చింది? గుడ్. సో 9 5 45 54 వస్తుందా ఫస్ట్? సో 504 బై 9. సో 9 5 45 9 6 54. సో 56. ఓకే, ఆప్షన్ డి. ఓకేనా? ఇది సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో చాలా వరకు కూడా ఎస్ఎస్సి అనే వాళ్ళందరూ కూడా ఎస్ఎస్సి మీద ఆలోచిస్తూ ఉన్నారండి. సో పేపర్ చాలా ఈజీగానే ఇస్తూ ఉన్నాడు, కానీ అక్కడ ఒకటి ఏంటంటే, సో నేను ఆఫ్లైన్ క్లాస్ చెప్పినప్పుడు రీజనింగ్లో యాడింగ్ చేస్తే డిజిట్ 4 వస్తుంది. ఎలిషా గారు సూపర్. సో ఇన్ఈక్వాలిటీ అనే టాపిక్ నేను చెప్పేవాడినండి. సో ఆల్ కాంపిటేటివ్ జాయిన్ అయిన ఏ స్టూడెంట్కైనా సో ఇన్ఈక్వాలిటీ అనే టాపిక్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్రయారిటీ ఇచ్చేది. సో దాని నుంచి ఈరోజు మనకు 3 నుంచి 4 క్వశ్చన్లు ఇస్తూ ఉన్నాడు. అంటే 8 మార్క్స్ అండి. ఇన్ఈక్వాలిటీ అనే టాపిక్ చిన్న టాపిక్ అది. ఓకేనా? సో ఆ చిన్న టాపిక్ని మనకు 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. చాలా చిన్న టాపిక్. ఓకే, ఎస్, సూపర్, ఆల్ ఆఫ్ యూ, నైస్. 45 degrees. సో ఇక్కడ ఒక నిలువుగా టవర్ ఉందంట ఇలా. అయితే నీడ పొడవు దాని ఎత్తుకు సమానం అంట. ఎత్తు ఏదైతే ఉందో దాని నీడకు సమానం అయితే మరి ఇప్పుడు ఏమవుతుంది సార్? అక్కడ మనకు సమానం అని ఇచ్చాడు సార్. సో సమానం అని ఇచ్చేటప్పుడు ఈ ఎత్తు ఏదైతే ఉందో దీనికి సమానమని వాడే ఇచ్చాడు ఇక్కడ. సో ఇచ్చేటప్పుడు ఏంటి ఇక్కడ అంటే ఇది 90 అయినప్పుడు ఇది 45 అవుతుంది, ఇది 45 అవుతుంది. ఎందుకు? భూమి మరియు ఎత్తులు సమానమని ఇచ్చాడు. సో మన యాంగిల్ ఎంత అయితే 45 degrees. ఇంకొకటి కూడా ఉంటుంది ఇక్కడ. ఇలా ఇచ్చినప్పుడు ఇది 90 అయితే ఇది 60, ఇది 30. ఇంకొకటి ఉంటుంది. సో ఇది 90 అయినప్పుడు ఇది 30, ఇది 60.
ఓకేనా. సో 3 ఉంటాయి మన దగ్గర. సో పార్ట్స్ త్రూగా చేసినప్పుడు ఇది 1 అవుతుంది, ఇది √3 1 2 అవుతుంది, ఇది √3 1 2 అవుతుంది. ఎత్తులు దూరాలకు సంబంధించి మనకు వీటిపైన ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఒక క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ సింప్లిఫికేషన్ ఇచ్చాడు చూడండి. 2 1/2 ఇంటూ 5/8 ప్లస్ 3/4 ఇంటూ 2 ఐ థింక్ ఇది డివిజిబుల్ అనుకుంటా. ఓకే, ప్లస్ 3/4 ఇంటూ 2/3 మైనస్ 5/6 15 మైనస్ 6 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 9 ప్లస్ 1/2. ఓకేనా. సో ఆన్సర్ చేయాలని అందరూ కూడా tan 45 శ్రావణి గారు వెరీ గుడ్. సో ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో మనకు ట్యాన్లు కాస్ట్లు ఏం అవసరం లేదు. ఓకేనా. ఎస్, దిస్ ఈజ్ డివిజిబుల్. ఓకే, ఇక్కడ డివిజిబుల్గా కన్సిడర్ చేయండి. ఓకేనా. ఎస్, రైట్, చెప్పాలి ఆన్సర్. సో ఇదేమవుతుందంటే సార్ 2 2 4 1 5/2 డివైడెడ్ బై 5/8 ప్లస్, సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 2 1 2 2 1/2 మైనస్ 5/6. ఓకే, మరి ఇదేమవుతుందండి? సో డివిజిబుల్ ప్లేస్లో నేను అది ఇంటూగా కన్సిడర్ చేయొచ్చు కదా. సో దీన్ని ఇంటూగా కన్సిడర్ చేస్తే ఇది ఏమవుతుందంటే రివర్స్ అయిపోతుంది, అంటే 80/5 అయిపోతుంది. 80/5. సో 5 క్యాన్సిల్ అయిపోతుంది, 2 1 2 4. ఓకేనా, అంటే 4 ప్లస్ 1/2 మైనస్ 5/6. ఎల్సిఎం వచ్చేసి 6. సో ఎల్సిఎం 6, 4 6 24 ప్లస్ 2 3 అంటే 3 మైనస్ 5. సో దట్ ఈక్వల్స్ టు 27లో 5 పోతే 22/6. సో 2 11లో 2 3. పై ఫ్రాక్షన్ ఎంత వచ్చిందండి? 11/3. పై ఫ్రాక్షన్ ఎంత? 11/3. మరి సెకండ్ వన్ చూద్దాం ఒకసారి. సో దీన్ని కంపేర్ చేస్తే 15 మైనస్ 6 అంటే 9. సో 9 స్క్వేర్ ఇస్ 81. 81/9 అంటే 9 వస్తుంది. 9 ప్లస్ 1/2. సో 9 2 18 1 19/2 అండి. 19/2. పైన ఎంత వచ్చింది మనకు? 11/3 ఇంటూ ఈ ఫ్యాక్షన్ రివర్స్ అవుతుంది 2/19. దట్ ఈక్వల్స్ టు 22/57. 22/57. ఎస్, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్, సూపర్. గుడ్ మార్నింగ్ శివపార్వతి గారు, గుడ్ మార్నింగ్. శేష్ రామ్ రమ్య గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ అన్న, సూపర్. సో అందరూ ఆన్సర్ ట్రై చేస్తూ ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు స్పీడ్ క్యాలిక్యులేషన్ రావాలి. ఓకేనా. స్పీడ్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసినప్పుడే మనకు స్పీడ్ క్యాలిక్యులేషన్ వస్తుందండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది చూడండి. సో 480 మరియు 489 మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో ప్రధాన సంఖ్యలు అడుగుతూ ఉన్నాడు, ప్రైమ్ నెంబర్స్ అంట. మరి ఈ రెండింటి మధ్య ఉండే ప్రధాన సంఖ్యలు అంటే అందులో ఉండేటటువంటి సరి సంఖ్యలు ఫస్ట్ పక్కన పెట్టేవచ్చు, మనకు అవసరం లేదు అది. అంటే 481 తీసుకోవచ్చు, 483, 485, 487, 489. వీటిలో ఇప్పుడు ఏవైనా ఇది 5వ ఎక్కంతో కట్ అయిపోతుంది, పక్కన పెట్టేశాం. మరి 3వ ఎక్కంతో ఏమైనా కట్ అవుతుందా అంటే ఒకసారి చూడండి. 12 + 3 ఇది కూడా 3వ ఎక్కంతో కట్ అయిపోతుంది కదా. ఓకేనా. మరి ఇది ఇక్కడ 19. సో ఇది కూడా 3వ ఎక్కంతో కట్ అయిపోతుంది. అంటే నా ఆన్సర్ ఇప్పుడు ఇది 2 ఉన్నాయి. ఈ రెండిట్లో నా ఆన్సర్ ఏమైనా ఉందేమో చెక్ చేద్దాం. సో హైయెస్ట్గా ఇచ్చేటటువంటి ప్రధాన సంఖ్య సో 2 3 5 7 11 13 17 19. సో 23.
ఈ నెంబర్స్ ఏమైనా కట్ అవుతాయేమో చెక్ చేసుకుందాం ఒకసారి. సో 2తో అవ్వదు, 3తో అవ్వదు, 5తో అవ్వదు, 7తో అంటే 7తో అవ్వదు. సో 11తో తీసుకుంటే అవ్వదు. 13 2 26, 39, 13 7 91. అంతేనా? 13తో కట్ అయిపోతుంది ఇక్కడ. ఆప్షన్ 2 0నా? సో ఇది 13తో అయిపోతుంది కదా. రైట్, 487 ఉంది. ఇప్పుడు 2 అవ్వదు, 3 అవ్వదు, 5 అవ్వదు, 7 అవ్వదు, సో 11 అవ్వదు, 13. సో 487 అంటే 13తో 13 3 39 తీసేస్తే సో 9 7 అవ్వదు. 17 చూస్తే 17, 17 2 34, సో 24 7. సో 17 అవ్వదు, 19 అవ్వదు, 23 కూడా అవ్వదు. అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఒకటి ఉంది నాన్న. ఆప్షన్ డి. ఆప్షన్ సి 2 ఉన్నాయా? ఓకేనా? చెక్ చేయండి ఒకసారి. ఓకే, క్లియర్గా చెక్ చేసుకోవాలి. $487. ఓకేనా? సో అందరూ చాలామంది ఆప్షన్ 2 చెప్పారు. ఎందుకు 2 ఎందుకు వచ్చాయి ఇక్కడ? ఇది 11 మల్టిపుల్తో కట్ అయిపోతుంది కదా. 481 అనేది 13th అవుతుందా లేదా? 13 2 26, 13 3 39, సో 9 తీస్తే 1 + 8 9 1, 13 7 91, 37తో 13 37 అయిపోతుంది కదా. సో అంటే ఇచ్చేటటువంటి నెంబర్స్ మనకు ప్రధాన సంఖ్య అవుతుందా లేదని ఎలా చెక్ చేయాలి సార్ అంటే, గరిష్ట ప్రధాన సంఖ్యల యొక్క ఏదైనా ఒక నెంబర్తో అది డివిజిబుల్ అయినట్లయితే అది ప్రధాన సంఖ్య కాదు అని అర్థం అండి. ఓకే, క్లియరా? చిన్నదేనండి ఇది. నెక్స్ట్ వన్, ఒకవేళ A:B 4:6 మరియు B:C 7:12 అయితే A:B:C ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఇది కూడా సెకండ్లో చేయాల్సినటువంటి క్వశ్చన్, సెకండ్లో వస్తుంది. ఓకే, సో ఎలా చేస్తారు? స్పీడ్గా చేయాలి ఆన్సర్. ఓకేనా? వెరీ గుడ్ సార్, సూపర్. అఖిలారెడ్డి గారు హాయ్ అండి. సో ప్లీజ్ లైక్ చేయాలి అందరూ కూడా. వీడియోని ఒకసారి చూసే వాళ్ళందరూ లైక్ చేయాలండి. సో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మన ఫ్రెండ్స్కి తెలియచేయండి, 10 మందికి తెలియజేస్తే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో నేను మీకు మాట ఇచ్చిన ప్రకారంగా ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్ జరుగుతున్నాయని దాని టైం టేబుల్ మార్చడం అయితే నా వల్ల కాదండి. సో మనం ఏదైతే టైం ఫాలో అవుతున్నామో అదే టైంని కంటిన్యూ అవుతాను. సో ప్రజెంట్ టైం మనకు ఆర్ఆర్బీకి సంబంధించింది కాబట్టి ఆర్ఆర్బీకే ఇస్తా ఉన్నా. ఈవినింగ్ మనకు ఎస్ఎస్సి కాబట్టి సో ఎస్ఎస్సిలోనే వెళ్దాం. ఓకే, ఎస్, వెరీ గుడ్. గుడ్ ఆఫ్టర్నూన్ నాగరాణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్ సార్, దీనికి ఇక్కడ ఇప్పుడు A:B:C అన్నాడు కదా సార్. 4:6 7:12 ఇంకా చిన్న పిల్లలం కాదు కదా. రైట్, ఫస్ట్ ఏ యొక్క మల్టిపుల్ ఇక్కడ 4 కావాలి. సో 11 అనేది 4 మల్టిపుల్ కాదు, 4 అవుతుంది, 4 అవుతుంది. 4 మల్టిపుల్ మీన్స్ ఇక్కడ నువ్వు అనుకోవచ్చు మరలా. సో ఇక్కడ కూడా ఉంటుంది చూడు, ఇక్కడ 7 కూడా ఉంటుంది. ఓకేనా? సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. దట్ మీన్స్ ఇక్కడ 4 మల్టిపుల్ అంటే 2 మల్టిపుల్ చెక్ చేయాలని అర్థం. ఓకే, రైట్. మరి ఇక్కడ బి యొక్క వాల్యూ ఇక్కడ 7 ఉంది అండ్ ఆల్సో లాస్ట్ డిజిట్కి పోవాలి. ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఏంటి సార్ అంటే 12 ఉందండి. 12 అంటే 12తో కట్ అయిపోవాలి. 9 ఉంది, ఇక్కడ 21 ఉంది. అంటే నా ఆన్సర్ ఇప్పుడు 12తో డివిజిబుల్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. ఇక్కడ 12తో డివిజిబుల్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. ఓకేనా? లేదు సార్ ఇలా చేస్తానంటే చేసేసుకో. ఏం చెప్పాం మనం? సో 4:6 యాక్చువల్గా 4:6 అంటే ఏమొస్తుంది? 2:3నే కదా. అంటే 2తో డివిజిబుల్ అవ్వాలి, అన్నీ 2తో అవుతాయి. నెక్స్ట్ 7తో డివిజిబుల్ అవ్వాలి, అదే నెంబర్ 7తో డివిజిబుల్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ. ఓకే, లేదు సొల్యూషన్ మెథడ్ వెళ్దామంటే 2:3 7:12. ఓకే, ఏమీ లేదంటే 3 ఉంటుంది, ఏమీ లేదంటే 7 ఉంటుంది.
7 రెళ్ళ 14, 7 మూడుల 21, 12 మూడుల 36. సో 14:21:36. ఓకే, దిస్ ఇస్ సొల్యూషన్ మెథడ్. డైరెక్ట్గా ఆప్షన్ 2 ఎలిమినేషన్ దిస్ మెథడ్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ సార్. ఈజీగా ఉంటాయండి. మనము చేసేటటువంటి విధానంలోనే మనకు ఆన్సర్స్ అనేవి తక్కువ టైంలో చేయగలుగుతా ఉన్నామా లేదా ఎక్కువ టైం తీసుకుంటా ఉన్నామనే అది మన చేతిలో ఉంటుందండి. ఓకే, ఎన్టీపీసీ యూజీ పీవైక్యూ చేయండి సార్ రాజాష్ గారు. ఓకే చేద్దామా? సో అందరికి ఓకే అంటే ఒకసారి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. సో యూజీ ఓకేనా? యూజీ రేపు చేద్దాం అయితే పీవైక్యూ. ఎలాంటి మోడల్స్ చరణ్ ఎస్ఎస్సి పేపర్ ఎలాంటి మోడల్ వస్తున్నాయో, ఏ మోడల్స్ ఈజీగానే వస్తున్నాయి నాన్న చరణ్, చాలా ఈజీగా వస్తుంది పేపరు. ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు. ఇక్కడ మీరు ఒక టాపిక్ బాగా నేర్చుకోండి, ఇన్ఈక్వాలిటీ టాపిక్ అనేది బాగా నేర్చుకోండి. సో ఎందుకంటే 3 నుంచి 4 క్వశ్చన్లు ఇస్తూ ఉన్నాడు ఇన్ఈక్వాలిటీ నుంచి. సో చాలామంది ఇక్కడ సార్ నేను క్లాస్ చెప్పినప్పుడు ఈ క్లాస్తో పాటుగా క్యాలెండర్ క్లాస్ కూడా చెప్తే ఎస్ఎస్సిలో సిలబస్లో నాకు అది లేదు, మాకెందుకు చెప్తా ఉన్నారనేసి సో నాకు కామెంట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది? సో దానిపైనే మనకి ఎక్కువగా 4 క్వశ్చన్లు ఇచ్చేయడానికి ఛాన్స్ ఉంది అక్కడ. ఓకేనా? సో రైట్, ఎస్ఎస్సి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ పైన ఈ లైవ్ అయిన వెంటనే ఒక క్లాస్ చేసి అప్లోడ్ చేస్తాను. సో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి ప్రతి ఒక్కరూ కూడా. ఓకే ఎస్ ఓకే అయితే చేద్దాం. రైట్, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఒక విక్రేత తన కస్టమర్లకు బ్యూటీ ఉత్పత్తులపై 29% డిస్కౌంట్ ఇస్తుందంట, మరియు ఆమె 12% లాభం పొందుతూ ఉంది. అయితే 896 రూపాయలుగా గుర్తించబడిన బ్యూటీ ఉత్పత్తి కొన్న ఖరీదు ఎంత? కాస్ట్ ప్రైజ్ అడుగుతూ ఉన్నాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు సిపి ఎంపీ అని మాట్లాడుకున్నాం. ఎంపీ పైనే మనకు ఇప్పుడు లాభం రావాలి కాబట్టి సో 112 అవుతుంది ఇది. సో 29% డిస్కౌంట్ అంటే 71%. ఓకే, సో మరి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు? గుర్తించబడిన ధర, దట్ మీన్స్ మార్పుడు ప్రైజ్ ఇచ్చారు. అంటే 112 పార్ట్ల వాల్యూ మనకి ఎంత ఇచ్చారు సార్ అంటే 896 ఇస్తే సార్ 71 పార్ట్లు ఎంత? 71/112 into 896. ఓకే, సో క్యాలిక్యులేషన్ వద్దు, ఫస్ట్ ఎలిమినేషన్ చేయాలి తర్వాతనే క్యాలిక్యులేషన్. సో 1 into 6 is ఫస్ట్ డిజిట్ 6. అంటే ఇక్కడ ఉండే నెంబర్కు ఆప్షన్ 2 డివిజిబుల్ చేస్తే ఇంటూ చేస్తే 6 రావాలి. రైట్, సో 2 2ల 4 వస్తుంది, నాకు 6 కావాలి, ఎలిమినేట్. సో 8 into 2 8 2ల 16 ఛాన్స్ ఉంది ఇక్కడ. సార్ 4 2ల 8 8 అంటే ఫస్ట్ డిజిట్ 8 వస్తుంది, నాకు 6 రావాలి, దిస్ వన్ ఆల్సో ఎలిమినేట్. సో 1 into 2 ఫస్ట్ డిజిట్ ఈజ్ 2, నాకు 6 రావాలి, దిస్ వన్ ఆల్సో ఎలిమినేట్. సో ఆప్షన్ బి అనేది నా ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్. సో లేదు సార్ నాకు టేబుల్స్ వచ్చు అంటావా, కట్ చేసేసుకోవడమే ఇంకా. ఓకేనా? సో మొత్తాన్ని కూడా ఏ విధంగా ట్రై చేస్తూ ఉన్నాం, ప్రతిదీ ఒక్కటి కూడా లైవ్లో జాయిన్ అయ్యమంటే ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న మార్కు నేర్చుకున్నా చాలే నా ఉద్దేశం ప్రకారంగా. సో టైం వేస్ట్ అనేది అవ్వకూడదు. ఓకేనా? రైట్. హిందీలో విజయ్ మార్కులు 5/2 సంస్కృతంలో అతని మార్కుల్లో 3/1 కంటే 5 ఎక్కువ కాగా హిందీలో అతని మార్కులు 5 రెట్లు మరియు సంస్కృతంలో అతని మార్కులు 5 రెట్లు కలిపి 310కి సమానమైతే సంస్కృతం అతని మార్కులు కనుగొనండి అన్నాడు ఇక్కడ. ఓకే, సాంస్క్రిట్ అండ్ హిందీ మార్క్స్ ఇచ్చారండి ఇక్కడ. ఓకేనా? సో ఈ రెండింటిని ఉద్దేశించి మనకు అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. 71 into 8. ఓకే, నాకు డివిజిబుల్ ఓకేనా? ఓకే, ఫస్ట్ ఏమన్నాడు ఇక్కడ? హిందీలో విజయ్ మార్కులు 5/2 అంట, అంటే 2/5 హిందీలో వచ్చే తనకు. సో 2h/5 వచ్చే. అదేవిధంగా సంస్కృతంలో అతని మార్కులు 3/1.
ఒక వంతు. ఎంత? సంస్కృతంలో ఎంత ఎక్కువ? 5 ఎక్కువ. ఓకేనా? అయిపోయింది. సెకండ్, ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఎల్సిఎం వచ్చేసి 15 అవుతుంది. 5 3ల 3 2ల 6H మైనస్ 3 5ల 5S ఈక్వల్స్ టు 75. ఓకే, అంటే 6H మైనస్ 5S ఈక్వల్స్ టు 75. ఓకే, ఇది ఫస్ట్ వన్. సెకండ్ ఏమన్నాడంటే హిందీలో మార్కులు 5 రెట్లు అంట. 5H ప్లస్ 5H ఈక్వల్స్ టు 310 మార్కులు. సో 5S ఇది. సో 5 కామన్ తీస్తే H ప్లస్ S ఈక్వల్స్ టు 310. సో 5తో కట్ చేస్తే 5 6లు 30, 5 2ల 10, అంటే H ప్లస్ S ఎంత? 62. 6H మైనస్ 5S ఈక్వల్స్ టు 75, H ప్లస్ 5S ఈక్వల్స్ టు 62. సో ఈ రెండింటితో కంపేర్ చేస్తే 6H మైనస్ 5S ఈక్వల్స్ టు 75. సో ఈ రెండిట్లో నుంచి ఏదో ఒకటి కంపేర్ పక్కన పెట్టేద్దామండి. అంటే న్యూ వస్తుంది ఇక్కడ. H క్యాన్సిల్ చేయాలంటే సో దీని ఇంటూ 6 చేయొచ్చు. సో 6S ప్లస్ 6H ఈక్వల్స్ టు 6 2ల 12, 6 36, 37. 6H మైనస్ 5S, ఇది H ఈక్వల్స్ టు 75. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ ప్లస్ మైనస్. ఇక్కడ 11S ఈక్వల్స్ టు 5 తీస్తే 5 2 7, 7 తీస్తే 3 ప్లస్ 6 9 2. 11 టేబుల్లో 11 2s 11 7s, అంటే S ఈక్వల్స్ టు 27. S ఈక్వల్స్ టు 27. మరి వాడు ఏమడిగాడు? సంస్కృతిలోనే ఇక్కడ అడిగాడు. ఎంత వచ్చింది అయితే? 27. ఎంత? 27. వాడు ఏమడిగితే దాన్నే ఫైండ్ చేయండి. మొత్తం మనకు అవసరంలా. వాడు ఏం అడుగుతూ ఉన్నాడో దాన్నే కంపేర్ చేయండి. ఓకేనా? రైట్. నాకు తెలుసు, అంటే కొంచెంగా మోడరేట్ అయినటువంటి క్వశ్చన్ ఏదైనా ఇస్తే వెంటనే లెఫ్ట్ అయిపోతామని నాకు తెలుసు. కానీ అక్కడ ఓన్లీ 3 మల్టిపుల్. ఓకేనా? 3 మల్టిపుల్ అని ఎలా వచ్చింది ఒకసారి చెప్పవా? లక్ష్మణేనా? గుడ్. నెక్స్ట్ వన్. ఒక త్రిభుజ భుజాలు 148 సెంటీమీటర్లు, 57 సెంటీమీటర్లు మరియు 175 సెంటీమీటర్లు. 57 సెంటీమీటర్ల పొడవున్న భుజానికి సంబంధించి దాని ఎత్తు ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఓకే, సో ప్లీజ్ లైక్ చేయాలి అందరూ కూడా ఒకసారి. లక్ష్మణ్ 1/3. ఓకే, 297 వచ్చింది కదా సార్. రైట్. సో 3 భుజాలు ఇచ్చాడు ఇక్కడ. భుజాలు అన్నాడంటే ఇంకా త్రిభుజమే. AS ఈక్వల్స్ టు A ప్లస్ B ప్లస్ C/2. సో 148, 57, 175. సో 15 20, 9 9 18, 380. సో 380/2 అంటే 190. ఓకే, రైట్. S ఇంటూ సో రూట్ కదా. సో 190 ఇంటూ, సో 190లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 148 తీసేస్తే ఎంత వస్తుంది మనకు అంటే 42. సో ఫస్ట్ 42 ఇంటూ, మరలా 190లో 57 తీసేసేలా. సో 3 1 133 ఇంటూ, సో 175 తీసేస్తే 15. సో మొత్తానికి రూట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇది ఇప్పుడు
దీన్ని ఎలా రాయొచ్చు, ఒక్కొక్కటి కూడా విడదీసి రాయాల్సి ఉంటుంది, అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ మనకు తెలియదు కాబట్టి. సో దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, సో 10 ఇంటూ 90, సో 19 ఇంటూ 10 అంటే 2 ఇంటూ 5. సో దీన్ని ఎలా రాయొచ్చు మరి, 7 ఇంటూ 3 ఇంటూ 2. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 19 ఇంటూ 7. మరలా దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3 ఇంటూ 5. ఓకే, అయిపోయింది. సో ఏవైనా కామన్ ఒకే నెంబర్లు ఉంటే పక్కకు తీయాలని మనకు తెలుసు కదా అందరికీ. సో రైట్, పక్కకు తీసేద్దాం. సో 2 19లో ఒక 19 బయటకు, సో 2 3లో ఒక 3, 2 5లో ఒక 5, 2 7లో ఒక 7. ఇంకేమైనా ఉన్నాయా? సో అగైన్ 2 2లో ఒక 2 ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 57 ఇంటూ హెచ్. 19 1 19, 3 57, 57 క్యాన్సల్. సో 5 2 10, 17 70, 72 140 ఈక్వల్స్ టు హెచ్. ఆప్షన్ డి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ రామ్. ఓకేనా, చిన్నదే కానీ అక్కడ చేసేటప్పుడు ఏంటంటే కొంచెంగా ఎలా విడగొట్టడంలోనే ఉంటుంది మన ఆన్సర్. సో అది విడగొట్టినప్పుడే మన ఆన్సర్ వస్తుంది అక్కడ. వెరీ గుడ్ క్రిష్, సూపర్. ఓకేనా, నెక్స్ట్ వన్. 91 మంది విద్యార్థులు ఉన్న తరగతి భౌతిక శాస్త్రం పరీక్ష రాశారంట. 12 మంది విద్యార్థుల సగటు స్కోర్ 64, మిగిలిన విద్యార్థుల సగటు స్కోర్ 77. మొత్తం తరగతి యొక్క సగటు స్కోరు ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ సగటు స్కోర్ కావాలంట. సో మనకి ఇక్కడ 5 మల్టిపుల్ ఓకే, 91 మంది విద్యార్థులు ఉన్నారంట. అందులో 12 మంది యొక్క యావరేజ్ ఎంత సార్ అంటే 64 ప్లస్. సో మిగిలిన వారు ఎంతమంది ఉంటారు ఇంకా, సో 91లో 12 మంది అయిపోతే ఇంకా 79 మంది ఉంటారు అక్కడ, అంతేనా? సో రైట్, 79 మెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 77. సో మొత్తం ఎంతమంది సార్ అంటే 91 మంది. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ కావాలి. ఓకే, ఎస్. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ సమ్ ప్రొడక్ట్గా వేసే కంటే డిజిటల్ సమ్ ఏమైనా ఛాన్స్ ఉందేమో చెక్ చేద్దాం. 9 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 ఉంటుంది, ఇంకా నో ప్రాబ్లం. సార్ 10 అంటే 1 ఉంటుంది, 12 అంటే 3. సో 9 క్యాన్సిల్, ఇక్కడ 7 ఉంటుంది, 7 7 14 అంటే 14 మీన్స్ 5. సో 3 ఇంటూ 1 3 ప్లస్ 7 5 35, 35 అంటే మరలా 8. 8 ప్లస్ 3 11, 11 అంటే 2 వస్తుంది. ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉంటుంది అలాగా? ట్వెల్వ్ ఇంటూ 64 ప్లస్, సో 12 ఇంటూ 64 76. సో దీని యొక్క వాల్యూ 768. సో మిగిలినవి 79 ఇంటూ 77 ఆర్టికల్స్, యావరేజ్ 77. ఓకే, సో 79 ఇంటూ 77 అంటే 7 9 63, 7 7 49, 55. సో 355. సో 3801, 6083, 1. సో 15 8 6 by 91.
సో 6851ని 91తో డివిజిబుల్ చేస్తే 7 1 7 7 9 63, 7 తీస్తే 3 + 5 8, 7 3 పోతే 4 1, 5 9 5 వేసామనుకోండి, 5 1 5 5 9 అంటే 75 సంథింగ్ ఉండాలి. 75 ఆప్షన్ డి. మిక్చర్ ఎలిగేషన్ ఓకే. ఇప్పుడు ఇది ప్రాసెస్. సో 12 మంది యొక్క యావరేజ్ మనకు ఉంది ఎంత సార్ అంటే 64. 12 మంది యొక్క యావరేజ్ ఎంత? 64. రైట్. నెక్స్ట్ అన్న. సో 12 మంది యొక్క యావరేజ్ మనకి ఇచ్చాడు ఇక్కడ 64. సో రిమైనింగ్ 79 యొక్క యావరేజ్ ఎంత సార్ అంటే 77. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 64 కామన్ ఉంటుంది, 64 ప్లస్. సో 64 ఇందులో తీసేసామనుకో ఎంత ఉంటుంది ఇక్కడ? సో 13. 79 ఇంటూ 13 ఎంతమంది? టోటల్గా 91 మంది. 13 1 13 7 7 9 63, సారీ 11 77, 11 అంటే 64 ప్లస్ 1 ఎంత? 11 75. సో 75తో నా ఆన్సర్ స్టార్ట్ అయ్యి ఉండాలి. సో ప్రాసెస్ అవసరం లేదు. సో చేసేటప్పుడు ఆలోచించండి, ఓకేనా? సో మొత్తం ఏం అవసరంలా, కామన్ తీసేసాను. 64 యావరేజ్ అయినప్పుడు ఈ 64 అనేది రెండింటిలో కూడా ఉంటుంది, ఓకే. సో రెండింటిలో ఉంటుంది కాబట్టి 64 పక్కన పెట్టేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇంకా? సో 13 ఉంటుంది. 13 ఎంతమంది యావరేజ్? అది 79 యొక్క యావరేజ్. సో మొత్తం యావరేజ్ అనేది ఇప్పుడు 91 మందిది కాబట్టి ఎంత వచ్చింది నాకు? 11. ఆల్రెడీ 64 ఉంది నా దగ్గర యావరేజ్, ఇప్పుడు ఒక 11, టోటల్గా 75 అనేది ఉండాలి, ఓకే. రైట్. నెక్స్ట్ వన్. By option verification between 64 and 77. अच्छा, okay, right. Next one. ఒక రైలు 2091 మీటర్లు మరియు 1259 మీటర్ల పొడవు గల 2 రైళ్లు సొరంగాలను వరుసగా 89 సెకండ్లు మరియు 63 సెకండ్లు దాటుతుంది. అయితే రైలు పొడవు ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ, ఓకేనా? సో రైలు పొడవు కావాలంట. సో రైట్. సో మనకి ఇలా 2 ప్లాట్ఫామ్లు కానీ 2 లెంత్లు ఇచ్చినప్పుడు L1 మైనస్ L2 బై సో టైం 1 మైనస్ టైం 2 చేసేసేయండి, తొందరగా వస్తుంది. అంటే సో 2091లో నుంచి 1259 తీసేసామనుకోండి. సో 2 3 8. సో బై 89లో నుంచి 63 తీయాలి, 26. ఎన్నిసార్లు కట్ అవుతుందంటే నాకు ఇక్కడ 2 13, 2 4 8, 2 1 2, 2 6 12, 13 3 39, 13 2 26 అంటే 32 సెకండ్స్, ఓకేనా? ఇప్పుడు నాకు ఆల్రెడీ ట్రైన్ లెంత్ అనేది ఉంది ఇక్కడ 32 ఇంటూ ఎంత సార్ అంటే 89. సో 9 2 ఎంత? 18. ఫస్ట్ డిజిట్ 8 ఉండాలి. సో ఫస్ట్ డిజిట్ 8 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ. చందు చెక్ చేయాలి ఒకసారి, ఓకే. ఎస్ రాజు గారు, ఆప్షన్ ఎలిమినేషన్ ఆన్సర్ బిట్వీన్ 64 and 74. ఓకే సార్, ఓకేనా? సో దీనినే లెందీ ప్రాసెస్ కావాలంటే L ప్లస్ L2 ఈక్వల్స్ టు, సో నాకు ఆల్రెడీ టైం అనేది ఉంది ఇక్కడ
అంటే ఒక లెంత్ ఇస్తాడు, సెకండ్ లెంత్. ఇప్పుడు రెండు లెంత్లు ఇక్కడ ట్రైను ప్లస్ ప్లాట్ఫామ్ కలపాలి, ఒకసారి ఒక్కొక్క ఈక్వేషన్ వస్తుంది. ఇంకొక దగ్గర ఇంకొక లెంత్ పొడవు ప్లస్ ట్రైన్ పొడవు ఎల్ వస్తుంది. ఆ రెండింటి కంపేర్ చేస్తే మనకు స్పీడ్ టైమ్స్ అనేవి ఇచ్చాడు ఇక్కడ. ఈ రెండింటి కంపేర్ చేసుకున్నప్పుడు ఓవరాల్గా మనకి ఏమొస్తుంది అంటే సో స్పీడ్ అనేది వస్తుంది. సో స్పీడ్ వచ్చినప్పుడు మరలా ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే అప్పుడు ఫైనల్గా ట్రైన్ లెంత్ అనేది వస్తుంది. అదే మనకి ఇక్కడ ఇలా మీకు గుర్తుంటే, ఈ టైప్ ఆఫ్ మీకు గుర్తుంటే ఆన్సర్ అనేది తొందరగా వస్తుంది. సో రెండు ట్రైన్లు పొడవులు ఇచ్చాడు ఇక్కడ. సో ఒకటి ఈ రెండింటి మధ్య తేడా బై టైంల యొక్క తేడాని తీసుకుంటే మనకు స్పీడ్ వచ్చేస్తుంది. అక్కడ స్పీడ్ ఉంది, అదేవిధంగా ఫస్ట్ ట్రైన్ యొక్క టైం ఉంది. ఓకేనా, డైరెక్ట్గా లెంత్ అనేది వచ్చేస్తుంది అక్కడ. ఓకేనా. హలో 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 అవుతుందా?
సార్ 11th క్వశ్చన్ ఒకసారి వాయిస్ ఓకేనా ఇప్పుడు? సో ఓకేనా? వాయిస్ క్లియరా? ఓకేనా? సో రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. సో కొంత డబ్బును ఏబిసి, ఓకే, ఏబిసి నలుగురు పంచుకున్నారంట. 6:7:17:19 నిష్పత్తిలో పంపిణీ చేయాలి. సికి బి కంటే 250 రూపాయలు ఎక్కువ వస్తే ఏకి ఎంత వచ్చిందని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకేనా? సో మనకి ఇక్కడ ఆల్రెడీ వాడే రేషియో ఇచ్చేసాడు ఇక్కడ 6:7:17:19 అని. అయితే సో ఒకరికంటే ఒకరికి రెట్టింపు ఇచ్చారు ఇక్కడ, ఎక్కువ ఇచ్చారు. ఎవరికంటే సికి బి కంటే అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఇచ్చారు ఇక్కడ. సో 250 రూపాయలు ఇచ్చాడు. అయితే ఏకి ఎంత వస్తుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఏ ఎన్ని పార్ట్స్ మరి ఇక్కడ? 6 పార్ట్స్, అవునా? సో 6 పార్ట్స్ అంటే సో ఏమవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. 6 పార్ట్స్ అంటే 2 మరియు 3తో కట్ అవ్వాలి. 2 మరియు 3తో. సో 8 + 2 అంటే అన్నీ 2 అవుతున్నాయి. సో ఈ 2 అయితే నా ఆన్సర్ కాదు ఇక్కడ. ఈ రెండిట్లో మరి 2తో ఇది కట్ అవుతుంది, ఇది 3తో 12 + 1 13 కానీ. సో నా ఆన్సర్ ఏమవుతుంది మరి? ఆప్షన్ బి. ఓకేనా? సో 3తో కట్టే ఆప్షన్ ఒకటే ఉంది. లేదు సార్ 17 - 7 దట్ ఈక్వల్స్ టు 10 పార్ట్స్ వచ్చేసి 250 రూపాయలు. మరి నాకు ఎవరిది కావాలి? 6 పార్ట్లు కావాలి. సో 0 0 క్యాన్సిల్. 6 × 25 150 రూపాయలు. 150 రూపాయలు. ఓకే, నెక్స్ట్. ఒక కారు 60 కిలోమీటర్ వేగంతో 180 కిలోమీటర్ ప్రయాణించి అదే మార్గంలో 45 కిలోమీటర్ వేగంతో తిరిగి వస్తుందంట. అయితే వెళ్ళే ప్రయాణం కంటే తిరుగు ప్రయాణం ఎన్ని నిమిషాలు ఎక్కువ అని అడుగుతూ ఉన్నాడండి ఇక్కడ. ఓకే, వెరీ గుడ్, సూపర్. సార్ 11th క్వశ్చన్ చెప్తానా లోకేష్ గారు? చివరిలో ఒకసారి నాకు కామెంట్స్ పెట్టండి, మరలా రిపీట్ చేస్తాను. ఓకేనా? గుడ్. సో చూద్దాం. సో ఒక కారు 180 కిలోమీటర్ దూరాన్ని 60 కిలోమీటర్ వేగంతో వెళ్తూ ఉన్నాడంట. అంటే ఎంత టైంలో చేరుకున్నాడు తను? 3 అవర్స్లో చేరుకున్నాడు. సో అదే డిస్టెన్స్ని 45 కిలోమీటర్/h వేగంతో వెళ్తే ఎంత టైంలో చేరుకుంటాడు తానంటే 4 అవర్స్లో చేరుకుంటాడు. 4 అవర్స్లో చేరుకుంటాడు. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 1 అవర్. 1 అవర్. మరి ఇక్కడ అన్ని మినిట్స్లో ఇచ్చాడంటే 60 మినిట్స్ ఉండాలి. 60 మినిట్స్ ఉండే ఆప్షన్ ఒక్కటే ఉంది ఇక్కడ. సో ఆప్షన్ డి. ఎస్, సూపర్. నెక్స్ట్ వన్, సూక్ష్మీకరించండి అంట. సో 2.34 బార్ మైనస్ 1.89 బార్, మొత్తానికి బారు. అయితే దీని యొక్క వాల్యూ ఎంత అని అడుగుతూ ఉన్నాడు సార్ ఇక్కడ. ఓకేనా? సో దీని యొక్క వాల్యూ అడుగుతూ ఉన్నాడు. ఓకే, రైట్. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2లో నుంచి 1 తీసేస్తాను నేను. 1 మైనస్ 89లో నుంచి సో 3 4 తీసేస్తే 55 వస్తుంది. సో 1 - 55 బార్. 1 - 55 బార్. ఓకే, రైట్. సో మరి ఎంత వస్తుంది నన్ను ఇక్కడ అంటే ఏమీ లేదంటే 99 కదా. సో 99 1 అంటే ఎంత వస్తుందండి ఇక్కడ? సో 99 - 54/99. సో 44/99. 44/99. సో 11 4s are 44, 11 9s are 49. 4/9. ఆప్షన్ బి, 4/9.
ఓకే, ఎనీ వన్ గుంటూరు పీపుల్ హియర్. ఓకే, ఎక్సలెంట్, గుడ్. ఓకేనా? సో అందరూ ట్రై చేస్తూ ఉండాలి ఆన్సర్ని, ప్రతి ఒక్కరూ ట్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ చూడు, సచిన్ 12% డిస్కౌంట్తో కొత్త కట్టెను పొందాడంట. సచిన్కు ఎలాంటి డిస్కౌంట్ లభించకపోతే సచిన్ అదనంగా 747 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. కాబట్టి సచిన్ కట్టెన్ కోసం ఎంత చెల్లించాడు అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకేనా? కట్టెన్ కోసం ఎంత చెల్లించాడు, సింపుల్ క్వశ్చనే. ప్రవీణ్ కుమార్ హాయ్, హలో. సునీత గారు చెప్పండి. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏం చేశాడంటే డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 100 రూపాయలు ఉంటే తను వచ్చేసి 12% డిస్కౌంట్తో కొనుక్కున్నాడు. ఇప్పుడు ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వట్లేదు ఈసారి. అంటే 100 రూపాయలు ఉంటే 100 రూపాయలనే పే చేయాలి. దీనివల్ల తను 85 రూపాయలు పే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ ఇచ్చారు మనకు, అదనంగా పే చేశాడంట. సో ఫస్ట్ డిస్కౌంట్ ఇస్తే ఎంతో కొంత పే చేశాడు. ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వకపోతే 100కు 100 పే చేయాలి. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 12%. 12% వాల్యూ 747 రూపాయలు. అయితే సచిన్ కట్టెన్ కోసం ఎంత పే చేశాడంటే 88% పే చేశాడు తను. అవునా? సో 88% పే చేశాడు. 88 అనేది ఏమవుతుంది? ఓకే సార్, 88/12 ఇంటూ 747. ఓకే, సో ఫస్ట్ డిజిట్ చెక్ చేసుకుంటే ఒకసారి 8 7 56 సార్. 8 7 56 అంటే ఫస్ట్ డిజిట్ 6. అంటే ఇక్కడ ఉండే నెంబర్కు ఏ నెంబర్తో మనం ప్రొడక్ట్ చేస్తే 6 వస్తుందో కావాలి. సో 0 ఉంది ఇక్కడ, 0 × 12 వచ్చేసి 0 రాదు. 8 2 16 వస్తుంది, ఫస్ట్ డిజిట్ 6 వస్తుంది ఇక్కడ. సో 9 2 18, 8 వచ్చింది ఫస్ట్ డిజిట్. 6 2 12, ఫస్ట్ డిజిట్ 2 వచ్చింది. నాకు ఆన్సర్ ఫస్ట్ డిజిట్ అనేది 6 రావాలి. కాబట్టి ఓన్లీ ఆప్షన్ బిలోనే 6 ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సూపర్, ఆల్ ఆఫ్ యూ, నైస్, ఎక్సలెంట్. ఓకేనా? మొత్తాన్ని కూడా ఇప్పుడు లేదు సార్ నేను క్యాన్సిలేషన్ ట్రై చేస్తానంటే చేద్దాం ఒకసారి. సో క్యాన్సిలేషన్ అనేది ఎప్పుడంటే సో బేసిక్గా నేర్చుకున్నప్పుడు మాత్రమే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలి. ఓకే, రైట్. సో 4 3 12, 4 22. సో 3 2 6, 3 4 12, 3 9 27. సో 9 2 ఎంత సార్ అంటే 18. ఫస్ట్ డిజిట్ 8 ఉండాలి. సో ఫస్ట్ డిజిట్ ఇక్కడ 0 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 6 ఉంది. సో 8 ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీరు చెక్ చేసిన ఆప్షన్ బీనే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్. లేదు ఇంకా కొంతమంది ఏం ఆలోచిస్తారంటే సార్ ఇక్కడ 88 ఉంది కదా, 88 ఉండేటప్పుడు సో దీనిని 11 × 8గా కన్సిడర్ చేయొచ్చు కదా సార్. 11 × 8గా కన్సిడర్ చేయొచ్చు. సో 11 మల్టిపుల్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఎస్, చేయొచ్చు. ఓకేనా? డినామినేటర్లో దాని యొక్క మల్టిపుల్ అనేది లేకపోతే ఎలాంటి డివిజిబిలిటీ రూల్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్. సో 3600 రూపాయలపై 3 సంవత్సరాలకు సంవత్సరానికి 15% చొప్పున మరియు 4 సంవత్సరాలకు సంవత్సరానికి 14% చొప్పున లెక్కించబడిన బారు వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత అని అడుగుతా ఉన్నారు సార్ ఇక్కడ. ఓకే, సో ఏమైనా కష్టంగా ఉందా? నైస్, సూపర్ సార్. రైట్. సో ఇక్కడ సో డైరెక్ట్గా నాకు ఆన్సర్ వచ్చేసి ప్రిన్సిపల్ 36 రూపీసే ఉంటుంది. ఎందుకు? డినామినేటర్ ఆల్రెడీ 100 ఉంటుంది కాబట్టి తీసేస్తాం పక్కకు. సార్ మరి ఇక్కడ 3 సంవత్సరాలకి ఇచ్చాడండి. 3 సంవత్సరాలకు వచ్చేసి 15% చొప్పున 45 రూపాయలు నేను వడ్డీ పే చేయాలి. మరలా 4 సంవత్సరాలకు గాను 14% వడ్డీ రేటు చొప్పున 56 రూపాయలు వడ్డీ పే చేయాలి. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతనంటే 11 పాటలు.
అవునా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 11 పార్ట్లు. మరి వాడు అడిగింది కూడా ఏంటి? ఆ రెండింటి మధ్య ఉన్న తేడా ఎంత? ఎంత? 11. నా లెక్క ప్రకారంగా 11. మరి వాడి లెక్క ప్రకారంగా చూస్తే 4 + 6 10 - 1 అంటే 9 అవుతుంది. నా ఆన్సర్ కాదు సార్. 8 + 6 9 - 8 అంటే 11 ఎక్కం కాదు. సో 6 + 3 9 - 9 11 మల్టిపుల్ అవుతుంది. 4 + 6 10 - 0 దట్ ఈక్వల్స్ టు 10 వస్తుంది. 11 మల్టిపుల్ కాదు. సో నా ఆన్సర్ ఏమవుతుంది మరి అక్కడ? ఆప్షన్ సి. ఓకేనా? సో లేదు సార్, ఆల్రెడీ నా దగ్గర 36 రూపీస్ ఉంది కదా. మరి 11 6 66, 11 3 39, 396. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న, సూపర్, ఎక్సలెంట్. ఓకేనా? నెక్స్ట్ వన్. నవ్య మరియు భవ్య ఒక ఇంటిని వరుసగా 50 రోజులు 75 రోజుల్లో పెయింట్ చేయగలరంట. అయితే భవ్యతో మొదలుపెట్టి వారు రోజు విడిచి రోజు ఆల్టర్నేటివ్ డేస్ అంటండి. అయితే ఇద్దరూ కలిసి పని చేయడానికి వారికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ ప్లేస్, నేను ఒక రోజు వెళ్తే నువ్వు ఒక రోజు పనికి వెళ్తా ఉన్నావు అంటే ఫస్ట్ రోజు నేను, సెకండ్ రోజు నువ్వు, మూడవ రోజు నేను, నాలుగవ రోజు నువ్వు, ఐదవ రోజు నేను, ఆరవ రోజు నువ్వు, ఇలా ఒకరి తర్వాత అంటే నేను వెళ్ళేటప్పుడు నువ్వు రావు వర్క్కు, నువ్వు వెళ్ళేటప్పుడు నేను వర్క్కు రాను. ఇలా చిన్న వర్క్ చేయడానికి మన ఇద్దరికి 2 రోజులు పడుతూ ఉంది. ఓకే, ఎస్, చెప్పాలి నన్ను, ఆన్సర్ చేయాలి అందరూ కూడా. $59 లక్ష్మణ్, చెక్ వన్స్. ఓకే, మధు గారు, వెరీ గుడ్. ఆప్షన్ డి ప్రవీణ్ 63. రైట్. సో మరి ఏమి ఇచ్చినా మనం ఏం ఫైండ్ చేయాలి? ఎల్సిఎంఏ ఫైండ్ చేయాలి. సో నవ్య ఎన్ని రోజులు సార్? 50 రోజులు. సో భవ్య ఎన్ని రోజులు సార్ అంటే 75 రోజులు. ఎల్సిఎం ఏమవుతుంది సార్ అంటే 150 రోజులు అవుతుంది. 53 75 2 అంటే మొదటి రోజు తిని వెళ్తే 3 యూనిట్లు, రెండో రోజు తిను. ఇక్కడ ఏమన్నాడంటే భవ్యతో మొదలు పెట్టాడు అన్నాడు. అంటే ఇద్దరూ కలిసి ఆల్రెడీ అంటే ఈ 150 యూనిట్లు చేయడానికి చూడు ఒకసారి. ఫస్ట్ రోజు తను వెళ్తుంది 2 యూనిట్లు చేస్తుంది, రెండో రోజు తిని వెళ్తుంది 3 యూనిట్లు చేస్తుంది. అంటే ఫస్ట్ డే అండ్ సెకండ్ డే అంటే 2 రోజులకు గాను 5 యూనిట్లు కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఓకేనా? రైట్. సో అయితే ఇప్పుడు మొత్తం 150 యూనిట్లు ఎన్ని రోజులు పడుతుంది? ఎక్కువ రోజులు పడుతుంది కదా, ఎక్కువ బై తక్కువ ఇంటూ 2, 5 1 5 30. సార్ 32 60 రోజులు. 60 రోజులు, ఆప్షన్ ఏ 60 రోజులు. ఓకే, లేదు ఇంత చేయాలంటే అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? సో మొత్తం యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్లు బై మొత్తం ఇద్దరూ కలిసి చేయాలి కదా, 5 యూనిట్లు. 5 1 5 30. వాళ్ళిద్దరి పర్సన్లు కాబట్టి ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 60 days. ఒకవేళ వర్క్ అనేది మిగిలింది అనుకోండి, అప్పుడు ఎవరు వర్క్ స్టార్ట్ చేశారో వాడితో నాకు పని ఉంటుంది. ఇక్కడ వర్క్ అనేది ఏమీ మిగలలేదు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ అనేది పెట్టేశాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్. ఎస్. సో ఒక వ్యక్తి ఆదాయం మరియు ఖర్చు 9:5 నిష్పత్తులు ఉన్నాయి. అతని ఆదాయం 60% పెరుగుతుంది, అయితే అతని ఖర్చు 10% తగ్గుతుంది. అతని ప్రారంభ ఖర్చు అంట 15,500 రూపాయలు అయితే అతని తుది పొదుపు ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఓకే, రైట్. సో ఇన్కమ్ అండి, ఎక్స్పెండిచర్ సార్, ప్లస్ సేవింగ్స్ అండి, ప్లస్ సేవింగ్స్. మరి అక్కడ రేషియోలో ఇచ్చాడు. అంటే నేను 9 రూపాయలు సంపాదిస్తే నేను 5 రూపాయలు అనేది ఖర్చు పెడతా ఉన్నా. మరి నా యొక్క సేవింగ్ ఎంత? 4 రూపాయలు. అవునా కాదా? రైట్. మరి ఇప్పుడు ఏమవుతుందంటే, సో పార్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను దీనిని 400, 500,
900గా కన్సిడర్ చేసుకుందాం. నా యొక్క ఇన్కమ్ 900, నా యొక్క ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు 500, సేవింగ్ 400. ఎందుకు సార్ అలా వేసామంటే ఇప్పుడు నాకు పర్సంటేజ్లో అడిగాడు కాబట్టి. ఇప్పుడు అతని ఆదాయం 60% పెరిగిందంట, అంటే 900లో 60% పెరిగింది. సో 16/9 144, సో 1440 రూపాయలు. తర్వాత ఖర్చు 10% తగ్గింది, ఖర్చు వచ్చేసి 10% తగ్గింది, ఖర్చు 10% తగ్గిందంటే 90. సో 9/5 450 రూపాయలు. మన యొక్క సేవింగ్ ఎంత ఉంటుందండి? సో 1000 రూపాయల్లో 450 ఖర్చు పెడితే ఇంకా నా దగ్గర 550 ఉంటుంది, ప్లస్ ఇది ఒక 490, అంటే 990 రూపాయలు నా యొక్క సేవింగ్. లేదు సార్ అంటే ఏం చేద్దాం, 1440లో నుంచి 450 తీసేసే. సో 0, 5 తీస్తే 5 4 9, 4 తీస్తే 5 + 4 9, 990. ఓకేనా? ఇప్పుడు ఏమన్నా నాకు అక్కడ అతని ప్రారంభ ఖర్చు ఇచ్చాడు. ఇక్కడ పొదుపు ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఓకే, 18th క్వశ్చన్ సెకండ్ మోడల్లో చేసిన ఆన్సర్ వస్తుందా? ఏది చరణ్? ఎలా? గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే రైట్. సో ప్రారంభ ఖర్చు ఎంత అండి? 500 కదా, అంటే 500 పార్ట్లు మనకి ఇచ్చాడు అక్కడ. 500 పార్ట్లు వచ్చేసి సార్ 15,500. అయితే తుది పొదుపు ఎంత? తుది పొదుపు అంటే ప్రెజెంట్ 990 ఎంత? ఓకే, క్యాన్సిలేషన్ చేసేసేయడమే. సో 0లకి 2 0లకి 2 0s క్యాన్సిల్. సో 5 ఎక్కంలో 5 3 15, 5 1 5. ఫస్ట్ డిజిట్ అనేది 0 ఉండాలి, తర్వాత వచ్చేసి 9 ఉండాలి. సో ఫస్ట్ డిజిట్ 0, తర్వాత 9. 0 9 ఉండాలి. 0 6 ఉంది, సో డబల్ జీరోస్ ఉన్నాయి, 0 9 ఉంది, ఆప్షన్ డి. ఓకే, సో మొత్తం అవసరం లేదు, క్యాన్సిలేషన్ పార్ట్ అనేది అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. 18th వేరే మోడల్లో చేశారు కదా సార్, అలా చేసిన ఆన్సర్ వస్తుంది. ఎలా చేసిన ఆన్సర్ వస్తుంది? వెరీ గుడ్, సూపర్, నైస్, వస్తుంది చరణ్. సో అలాంటిదప్పుడు ఏంటంటే, సో రిమైనింగ్ ఏమైనా వర్క్ మిగిలింది అనుకో, సో అప్పుడు మిగిలేటటువంటి వర్క్ ఎవరు చేయాలి? ఎవరైతే పని స్టార్ట్ చేస్తూ ఉన్నారో ఆ పర్సన్ చేయాలి. అంటే న్యూమినేటర్లో ఆ పర్సన్ యొక్క సో యూనిట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది, సారీ డినామినేటర్లో. ఓకే, నెక్స్ట్ వన్. సో దీన్ని ఇక్కడ పార్ట్స్ త్రూగా అనుకొని చేయకపోతే ఎక్కువ టైం పడుతుందండి ఈ క్వశ్చన్. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూడు, ఒక త్రిభుజం XYZ ఉందంట. త్రిభుజం ఉంది ఇక్కడ XYZ. ట్రయాంగిల్ X - Y = 40 degrees. సో X - Y = 40 degrees. సెకండ్ తీసుకుంటే Y - Z = 25 degrees. ఓకే, అయితే X మరియు X - Yల యొక్క నిష్పత్తి ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. XYZ యొక్క వాల్యూ ఎంత? X + Y + Z = 180 డిగ్రీలు. అవునా? ఇది మనకు తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ నేను వైతో ఒక్కసారి కంపేర్ చేసుకుందాం. సో నాకు X అనేది ఇది అన్ని X Yలో కంపేర్ చేద్దాం ఒకసారి. X = 40 + Y, ఈ Y అటు పోయింది. నెక్స్ట్ ఇక్కడ Z = సో 25 - Y. సో మైనస్ అటువైపు పోతే Z = సో -25 + Y. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకొద్దాం సార్. 40 + Y
ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ కూడా ఉంది అక్కడ నా దగ్గర. సో వై మైనస్ 25 ఈక్వల్స్ టు 180 డిగ్రీలు. సో 3y వై 3y. సో 40 మైనస్ 15 అటువైపు పోతే సో 165. వై ఈక్వల్స్ ఎంత సార్ అంటే 55. వై ఈక్వల్స్ ఎంత 55. రైట్. మరి అక్కడ నాకు ఒక్కసారి చూడండి, ఇక్కడ ఎక్స్ మైనస్ వై అన్నాడు. ఎక్స్ మైనస్ వై ఆల్రెడీ నాకు ఇచ్చాడు ఇక్కడ 40 ఈస్టు జెడ్ అడిగాడు. ఇక్కడ జెడ్ కావాలంట. సో జెడ్ కావాలంటే ఆల్రెడీ మన దగ్గర జెడ్ వాల్యూ ఉంది కదా, ఇగో. సో దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు సో కంపేరింగ్ అవసరం ఇక్కడ. సో ఆల్రెడీ వై అనేది 55 మైనస్ జెడ్, ఇది అటువైపు పోతే మైనస్ 55 అవుతుంది కదా, మైనస్ 55 అంటే జెడ్ ఈక్వస్ట్ ఏమవుతుంది, దీన్ని ఇక్కడ రాద్దాం పోనీ సార్. 55 మైనస్ జెడ్ ఈక్వస్ టు 25 సార్. సో వై మైనస్ అంటే వై ప్లేస్లో 55 రాసేద్దాం, మైనస్ జెడ్ ఈక్వస్ టు 25. ఈ జెడ్ 55 అటు అయిపోతే మైనస్ అయిపోతుంది కదా, మైనస్ జెడ్ ఈక్వస్ టు 30. మరి మైనస్ జెడ్ మైనస్ మైనస్ క్యాన్సల్, జెడ్ ఈక్వస్ టు 30. సో మరి ఇది 30 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ అయిపోతే 3:4. 3:4 ఆప్షన్ ఏ. సూపర్. ఓకేనా. కంపేరింగ్ అనేది అవసరం. సో మనకు నచ్చినట్టుగా చేస్తామంటే అన్ని క్వశ్చన్లు అలా అవ్వదండి. ఓకేనా. కొన్ని క్వశ్చన్లు మాత్రమే అలా అవుతాయి. అన్ని క్వశ్చన్లు మనకు నచ్చినట్టుగా ఏదేదో సాటిస్ఫై చేద్దామంటే అవ్వదు అక్కడ. ఓకేనా. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ ఏ. ఓకే. నెక్స్ట్ వన్. ఒక పైపు ట్యాంకును 4 నిమిషాల్లో నింపగలదు. అయితే మరొక పైపు పూర్తిగా నిండిన ట్యాంకును 8 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. అయితే ఖాళీగా ఉన్నప్పుడు 2 పైపులను ఒకేసారి తెరిస్తే ట్యాంకులో పైపు పావు వంతు నిండడానికి ఎంత సమయం పడుతుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఎంత సమయం అంట. ఓకే. సో రైట్, చూడండి ఇక్కడ ఏ అండ్ బి తీసుకుంటే ఒకటి 4 నిమిషాల్లో నింపగలదు, ఇంకొకటి 8 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. ఎల్సిఎం ఏమవుతుంది 8. సో 4 2 8 1. సో 2 లీటర్లు నింపితే 1 లీటర్ ఖాళీ చేస్తూ ఉంది అంటే మైనస్. సో దీంట్లో మొత్తం అడగల, అందులో పావు వంతు నింపడానికి ఎంత టైం పడుతుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో 4 2 ఆప్షన్ ఏ, 2 minutes. సూపర్, ఎక్సలెంట్. నెక్స్ట్ వన్. సో ఇన్ఈక్వాలిటీకి సంబంధించి బాగా నేర్చుకున్నానా, ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు మనకు. ఓకే రైట్. సింప్లిఫికేషన్ చూడండి. సో 3x³ మైనస్ 4z³ అంట. సో దాన్ని మనం a³ మైనస్ b³ రాయొచ్చు కదా. a³ మైనస్ b³ a² ప్లస్ ab ప్లస్ b². అంటే ఈ ఫార్మాట్లో ఉంది కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు మరి ఇప్పుడు, a మైనస్ b అంటే 3x మైనస్ 4z, దీని మొత్తాన్ని కూడా ఇలా రాయొచ్చు ఇంటూ. సో 3x ప్లస్ 4z. సో 3 3 9x² మైనస్ ప్లస్ సో 12z మైనస్ 12z మైనస్ 16z². సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ సో 9x² మైనస్ 16z² ఉందా. 9x² మైనస్ 16z² ఆప్షన్ బి. ఓకే. ఎస్. పి మరియు క్యూలో ప్రస్తుత వయసుల నిష్పత్తి 4:3. 6 సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి 5:4 అవుతుంది. వారి ప్రస్తుత వయసుల మధ్య వ్యత్యాసం అడుగుతూ ఉన్నాడు. వ్యత్యాసం అంట. సో 4:3 5:4 డిఫరెన్స్ అనేది 1 part. ఆన్సర్ ఏమవుతుంది అయితే ఆప్షన్ బి
సో ఈజీగా చేయొచ్చు, సింపుల్గా కనిపిస్తూ ఉంది. 4 3 5 4 అంటే పార్ట్స్ అనేది ఒకటే గ్యాప్ ఉంది అక్కడ. సో అప్పుడు కూడా ఏమవుతుంది మరి అక్కడ. ఓకే రైట్. సో ఫస్ట్ 4:3 ఇచ్చారు, 5:4 ఇచ్చారు. సో డిఫరెన్స్ అనేది 1 పార్ట్, డిఫరెన్స్ అనేది 1 పార్ట్. ఓకే సో 1 పార్ట్ అనేది 6 ఇయర్స్ ఇచ్చారు మనకు అక్కడ. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కూడా 1 పార్ట్ ఉంది. 1 × 6 ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 6 సంవత్సరాలు. ఓకేనా. ఎస్. సో ప్రాసెస్ అయితే ఏమొస్తుంది, 4x + 6 / 3x + 6 = 5/4. సో 4 16x + 24 = 15x + 5 6 30. x ఏమొస్తుందండి 6. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత మరి 4x, ఇది 3x, డిఫరెన్స్ వచ్చేసి x. సో x × 6, x + ఎంత 6 వచ్చింది. సో సొల్యూషన్ అయితే x ప్రాసెస్లో చేయాలి రైట్. వాషింగ్ మిషన్ ధర టీవీ ధర కంటే 25% ఎక్కువ. వాషింగ్ మిషన్ ధర 34% పెరిగి టీవీ ధర 20% తగ్గితే 4 వాషింగ్ మిషన్లు మరియు 2 టీవీల ధరల మార్పు శాతం ఎంత. ఓకేనా. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ప్రతిరోజు మీరు చేస్తూ ఉన్నారు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో వాషింగ్ మిషన్ అండ్ టీవీ ధర. సో వాషింగ్ మిషన్ ధర టీవీ ధర కంటే 25% తక్కువ. అంటే ఇది 100 అయినప్పుడు ఇది 75 అవుతుంది. అంటే 25 3 25 4. ఎన్ని వాషింగ్ మిషన్లు అంట, ఎన్ని వాషింగ్ మిషన్లు. సో 4 వాషింగ్ మిషన్లు అంటే × 4 టైమ్స్. టీవీలు వచ్చేసి 2. సో 4 4 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా సార్ 3:2 రేషియో. 3:2 రేషియో. మరి ఇప్పుడు ఏమైంది సార్ అంటే ఎంత తగ్గింది ఎంత పెరిగింది. వాషింగ్ మిషన్ 34% పెరిగింది. వాషింగ్ మిషన్లో వచ్చేసి 3 పార్ట్స్ సార్. 3 × 34 మైనస్ 2 × 21 తగ్గింది కాబట్టి మైనస్. మొత్తం ఆర్టికల్స్ ఎన్ని 5 ఆర్టికల్స్, 3 + 2. సో 3 4 12, 3 3 9 1 10 102 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 42 వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 2లో 2 పోతే 0. సో 0లో 4 పోదు అంటే 10లో 4 పోతే 6/5. 5 ఎన్నిసార్లు పోతుంది 12 సార్లు. ఇంక్రీజింగ్ 12%. ఇంక్రీజింగ్ 12%. ఓకేనా. సింపుల్ నాన్న. నెక్స్ట్ వన్. 88 ఫోన్లు విక్రయించిన ధర ఒక స్టోర్ యజమాని 8 ఫోన్లు విక్రయ ధరకు సమానమైన నష్టాన్ని పొందుతూ ఉన్నాడంట. అయితే అతని యొక్క నష్ట శాతం ఎంత, అతని యొక్క నష్ట శాతం ఎంత. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. బాగుమతి మూవీ. ఓకే రైట్. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, లాభము లేదా నష్టము రెండే వర్డ్స్ వాడతాడు ఇక్కడ. ఎన్ని ఆర్టికల్స్ నష్టము సమానమైన ధర నష్టాన్ని పొందుతూ ఉన్నాడు అంటే నష్టము అన్నాడంటే ఇక్కడ కనిపించే ఆర్టికల్స్కి ఆ ఆర్టికల్స్కి యాడ్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. అదే ఒకవేళ లాభము అన్నాడు అంటే ఈ ఆర్టికల్స్కి ఆ ఆర్టికల్స్ యొక్క డిఫరెన్స్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. మరి ఇక్కడ నష్టం అన్నాడు కాబట్టి 88 మైనస్ ప్లస్ 8 96 ఆర్టికల్స్ వచ్చేసి సిపి అండి ఇది. నాకు మరి ఎన్ని ఆర్టికల్స్ నష్టం వచ్చింది 8 ఆర్టికల్స్. సో నష్టం బై కాస్ట్ ప్రైజ్ వచ్చేసి 96 × 100%. 8 1 8 12 100/12. సో అంటే 8 రావాలి. ఓకేనా. సో 100/12 అంటే 8 రావాలి. ఓకేనా. 81/3% లాస్. ఓకే సింపుల్ అండి. ఆర్ఆర్బికి సంబంధించి మీ దగ్గర ఏ కోర్సు మీరు తీసుకున్నా అతి తక్కువకే అందించడం జరుగుతూ ఉంది. సో 750 రూపాయలకు కూడా మన యొక్క కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి.
ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ ఏఎల్పి టెక్నీషియన్ ఆర్పిఎఫ్ జేఈ ఏదైనా ఏ కోర్సు మీరు తీసుకున్నా ఏఎల్పికి సంబంధించి 11,000 వేకెన్సీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఆర్పిఎఫ్కి సంబంధించి 10 నుంచి 12,000 వేకెన్సీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా టెక్నీషియన్ సంబంధించి 6,000 వేకెన్సీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. అక్టోబర్లో మనకు బిగ్ నోటిఫికేషన్ గ్రూప్ డీకి సంబంధించి బిగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతూ ఉందండి. ఎందుకంటే మనకు అక్టోబర్లో ఆర్ఆర్బి గ్రూప్ డి అయితే మంచి నోటిఫికేషన్, చాలా పెద్ద నోటిఫికేషన్ ఇస్తారు వస్తూ ఉంది. ఓకే, అందుకే ఇప్పటి నుంచి ఒకవేళ మనకు మిస్ అయినా 2027 కల్లా మనం అందరం కూడా జాబ్లో ఉండాలనేసి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేంత వరకు కూడా లైవ్ అనేది కంటిన్యూనే అవుతుంది ఆర్ఆర్బికి సంబంధించి. ఇంకా ఎవరైనా సరే మన యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే మన యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరికి వెంటనే ఇంటిమేషన్ అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎస్ఎస్సి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కోడెడ్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో ఇన్ఈక్వాలిటీకి సంబంధించి మనకు 3 to 4 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయండి. ఈ 4 క్వశ్చన్లకు మనకు 8 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి? ఇప్పుడు నేను క్లాస్ చేసి అప్లోడ్ చేస్తాను. వెంటనే వీడియోని ప్రతి ఒక్కరూ చూడండి. ఎస్ఎస్సికి సంబంధించి ఆర్ఆర్బి కూడా కంపల్సరీగా వస్తుందండి. ఓకేనా, ప్రతి ఒక్కరూ మంచి మార్కులు తెచ్చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా గెయిన్ అవ్వాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండ్ బాయ్, టేక్ కేర్. ఫ్రమ్ విజయనగరం మధు గారు 11th క్వశ్చనా? ఒకసారి చెప్తాను ఒకసారి. రైట్, ఒరిజినల్గా ఏంటంటే ఫస్ట్ మనకు ఒక రైలు 290 మీటర్లు 1200 మీటర్లు పొడగల 2 సొరంగాలు ఉన్నాయంట. అంటే ఫస్ట్ L1 లెంత్ ఉంది, దీనికి 2091 మీటర్లు ఉందండి. ఇది 89 సెకండ్లు దాటుతుంది. ఓకేనా, సెకండ్ వన్ వచ్చేసి ఇంకొకటి కూడా ఉంది అక్కడ. L2 వచ్చేసి 1259 మీటర్లు, దీనిలో 63 సెకండ్లు దాటుతుంది. ఓకేనా, రైట్. మరి దీనితో కంపేర్ చేసినప్పుడు 63 సెకండ్లు. ఇది డిస్టెన్సు, టైము ఇంటూ మరి స్పీడ్ ఉంది కదా మన దగ్గర, స్పీడ్ కూడా ఉంటుంది. ఇది మైనస్ అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది నా దగ్గర. ఇది ప్రాసెస్ మెథడ్, ఇదంతా కూడా ప్రాసెస్ మెథడ్. మీకు ఏం చెప్పానంటే L2 మైనస్ L1 బై టైం 2 మైనస్ టైం 1. 2091లో నుంచి 1259 మీటర్లు తీసేస్తే 2 8 5 పోతే 3 2 తీస్తే 832 బై డిఫరెన్స్ ఎంత? 89 63 డిఫరెన్స్ ఎంత సార్ అంటే 26. ఎన్నిసార్లు కట్ అవుతుంది అంటే 32 టైమ్స్ కొడుతుంది, 32 టైమ్స్. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది మరి నాకు ట్రైన్ లెంత్ L ప్లస్ 2091 ఈక్వల్స్ టు 32 ఇంటూ 89 మీటర్స్ 89 సెకండ్స్. ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు 89 ఇంటూ 32, 2 9 18 1 2 8 16 17 188 ఇంటూ 3 9 27 3 8 24 అంటే 26. 8 5 8 2, 2858. దీనిలో 20970 తీసేస్తే
ఫస్ట్ డిజిట్ నాకు 8, అంతేనా? సో ఇక్కడ 9 తీస్తే 1 + 5 6, 7, 768. తప్పు చేశాను ఎక్కడో. సారీ, ఇది 2091. ఓకే, 257. ఓకే, అవునా?